చిన్నారావు కుటుంబాన్ని మనసున్న దాతలు స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలి అని సిక్కులు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు మంగళవారం అన్నారు. శ్రీకాకుళం జిల్లా మండల పరిధి కిల్లిపాలెం గ్రామానికి చెందిన అలబాన చిన్నారావు వృత్తిరీత్యా డెలివరీ బాయ్ కాగా ఇటీవలే జరిగిన రోడ్డు ప్రమాదంలో కుడికాలు తెగిపోయింది. తండ్రి కొంతకాలం క్రితం చనిపోగా తల్లి వృద్ధాప్యం కావడంతో చిన్నారావు జీతంతో జీవనం కొనసాగిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కూడా చికిత్స వర్తించదు అని, చికిత్స కోసం లక్షల రూపాయలు అవసరమని అపోలో వైద్యులు చెప్పడంతో ఆర్థిక ఇబ్బందుల వలన కేజీహెచ్కు తరలించారు. నిరుపేద కుటుంబం కావడంతో గ్రామస్తులు సహాయం కోసం సిక్కులు స్వచ్ఛంద సేవా సమితిని కోరగా స్పందించిన సంస్థ సభ్యులు తమ మిత్ర బృందంతో పాటు దాతల ద్వారా సమకూర్చిన 10,000 రూపాయలను ఈరోజు కిల్లిపాలెంలో చిన్న కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో చిన్నారావు తల్లి కుటుంబ సభ్యులు, సిక్కులు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు పొడుగు అవినాష్, జగదీష్, భరటం చంద్రశేఖర్, ఉర్లం శివతేజ, పొడుగు చరణ్, ఇతర సభ్యులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా కిల్లిపాలెం గ్రామానికి చెందిన అల్బాన చిన్నారావు గారికి దురదృష్టవశాత్తు 10 రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో కుడికాలు పూర్తిగా చిరిగిపోయింది. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఆ అబ్బాయి ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ చేస్తున్నాడు. వాళ్ళ తండ్రి గారు లేరు, వాళ్ళ తల్లి గారు అప్పుడప్పుడు కూలి పనులు వెళ్ళి చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఇంత పెద్ద కష్టం రావడం దురదృష్టం. ఇలాంటి కార్యక్రమం సిక్కులు స్వచ్ఛంద సేవా సమితికి శివతేజ గారి వల్ల రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిక్కులు స్వచ్ఛంద సేవా సమితి ద్వారా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాం. అదేవిధంగా మనసున్న గల దాతలు ఎవరైనా వచ్చి ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకుంటారని మరీ కోరుకున్నాం. ఈ సిక్కులు స్వచ్ఛంద సేవ.